జగనన్న 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు మంచి చేసి ఉంటే మాకు ఓట్లు వేయమని తిరుపతి ప్రజలను అభ్యర్థిస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. స్థానిక 32, 33 డివిజన్ల పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినందుకు మాకు ఓట్లు వేయండి. గత ఎన్నికల్లో జగనన్నకు ఓట్లు వేయని వారికి కూడా దాదాపు 1,10,000 మందికి జగనన్న పథకాలు వచ్చినందుకు మాకు ఓట్లు వేయండి. దాదాపు 1900 కోట్ల రూపాయలు తిరుపతిలోని పేద ప్రజలకు అందించిన కారణంగా మాకే ఓట్లు వేయండి. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసినందుకు మీకు నచ్చితే మాకు ఓట్లు వేయండి. దాదాపు 6,000 కుటుంబాలకు 22A ఎత్తేసింది నిజమైతే ఉంటేనే మాకు ఓట్లు వేయండి. గంగమ్మ ఆలయ వీధిని అభివృద్ధి చేసి ఉంటేనే మాకు ఓట్లు వేయండి. సైకిల్ కూడా తిరగలేని కోర్లగంట్ల రోడ్డును ధైర్యంగా నచ్చచెప్పి గొప్పగా తీర్చిదిద్దింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతి ఆవిర్భావ దినాన్ని కనుక్కొని మహా పండుగలా నిర్వహించి ఉంటేనే మాకు ఓట్లు వేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామికి అనన్య సామాన్యమైన సేవలు అందించిన మహానుభావుల పేర్లను తిరుపతిలో కొత్తగా వెలిసిన రోడ్లకు పెట్టి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్ది ఉంటేనే మాకు ఓట్లు వేయండి. కరోనా సమయంలో మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకు ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. 280 మందికి పైగా చనిపోతే పార్థివ దేహాలను మోసి ఖననం చేసింది నిజమైతేనే మాకు ఓట్లు వేయండి అంటూ ఆయన అభ్యర్థించారు. మన ఇంటి దగ్గర ఉన్నాను ఈ 5 ఏళ్ల జగనన్న పాలన ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకందరికీ మంచి చేసి ఉంటే మాకు ఓట్లు వేయండి. ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుపతి నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినందుకు మాకు ఓట్లు వేయండి. ఓటు వేయని వంటి వాళ్లకు కూడా 19వ ఎన్నికలలో దాదాపు 1,10,000 మందికి జగనన్న పథకాలు వచ్చి ఉంటే ఓట్లు వేయండి. దాదాపు 1900 కోట్ల రూపాయలు తిరుపతిలో ఉన్నటువంటి పేద ప్రజలకే సంక్షేమ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం ఆ డబ్బులు మీకందరికీ అందించి ఉంటే ఓట్లు వేయండి. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసినందుకు మీకు నచ్చితే ఓట్లు వేయండి. 22A దాదాపు 6,000 కుటుంబాలకు ఎత్తివేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. గంగమ్మ రోడ్డును అత్యంత సుందరంగా వెడల్పు చేసి ఉంటే మాకు ఓట్లు వేయండి. కొర్లగుంటలో ఓ సైకిల్ కూడా తిరగటానికి వీల్లేని పరిస్థితులలో ఉన్న ఆ రోడ్డును ధైర్యంగా అందరికీ నచ్చచెప్పి ఆ రోడ్డును ఈ రోజున గొప్పగా తీర్చిదిద్ది ఉన్నది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని కనుక్కొని అది ఒక మహా పండుగలాగా చేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతిలో కొత్తగా వెలిసినటువంటి రోడ్లకు మా పేర్లు పెట్టకుండా వేలాది సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామికి
అనన్య సామాన్యమైనటువంటి సేవలు చేసినటువంటి మహానుభావుల పేర్లు పెట్టి ఈ రోజున ఆధ్యాత్మికత తిరుపతిలో ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. ఇది మచ్చుకు కొన్ని మాత్రమే. కరోనా సమయంలో మా ప్రాణాలని కూడా లెక్క చేయకుండా రోడ్లలోకి వచ్చి ప్రజలకందరికీ కూడా జాగ్రత్తలు చెప్పింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. 280 మందికి పైగా చనిపోతే ఆ శవాలను ప్రత్యక్షంగా మోసి వాళ్ళను ఖననం చేసి కరోనా మృతదేహాలను ఖననం చేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి అని తిరుపతి ప్రజల్ని మేము అభ్యర్థిస్తున్నాము. ఇది మా ఎన్నికలలో మేము అభ్యర్థించటానికి కారణం. మాకు ప్రత్యర్థులుగా నిలబడ్డటువంటి వ్యక్తి ఆ కూటమి మమ్మల్ని తిట్టడానికి, మమ్మల్ని బూతులు తిట్టడానికి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా ఎంతసేపు కూడా జగన్ గారిని మా మీద పడి విమర్శించి విమర్శలతో ఓట్లు అడిగేటువంటి ఆ నైజాన్ని ప్రజలు గుర్తించవలసిందిగా కోరుతూ సెలవు.